నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ఇచ్చిన ముఖ్యమైన వార్తను చూద్దాం. ముందుగా అన్ని దినపత్రికలు వచ్చిన వార్తా కథనాలను పరిశీలిస్తే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో కీలకంగా ఏజ్ అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్లో అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే వయసుకే ప్రాధాన్యం, కీలో చాలామందికి సేమ్ మార్కులు అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ దాడి, వరంగల్ జిల్లా నర్సంపేటలో బస్సు వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు అనే వార్తను చూడొచ్చు. ఇక బైన్సా పోవాలంటే వీసా కావాలన్న పాదయాత్రను అడ్డుకునేందుకు సర్కార్ కుట్ర అని సంజయ్ వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక బైన్సాకు 3 కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవచ్చు అంటూ పాదయాత్రకు షరతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి కేసీఆర్ పర్యటనకు సంబంధించి వార్తను చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నాటికి యాదాద్రి ప్లాంట్ పనులు పూర్తవ్వాలి, 1వ యూనిట్ కరెంటు ఉత్పత్తి ప్రారంభించాలి సీఎం కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక గొత్తి కోయలపై యాక్షన్, ఛత్తీస్గఢ్కు తిరిగి పంపేందుకు సర్కార్ ప్రయత్నాలు అనే వార్తను చూడొచ్చు. మల్లారెడ్డి కాలేజీలో ఫీజులపై ఐటీ నజర్ అనే మరొక వార్తను చూడొచ్చు. ఇక బొట్టు బిల్లలు ఒత్తుల పేరుతో 250 కోట్ల టోకరా, ఒక్కొక్కరి నుంచి 10 లక్షల వరకు వసూలు అనే ఒక వార్తను చూడొచ్చు. ఇక బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి తెస్తున్నది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది, రాజకీయ కోణంలో దర్యాప్తు జరుగుతున్నది, సిట్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టును ఆశ్రయించిన లాయర్ శ్రీనివాస్ అనే వార్తను చూడొచ్చు. భర్తను చంపేసి 10 ముక్కలు చేసింది, ఢిల్లీలో వెలుగు చూసిన ఘోరం అనే వార్తను చూడొచ్చు. ఇక ఇవి ఈరోజు వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే దేశ ప్రతిష్ట పెంచేలా యాదాద్రి పవర్, కార్పొరేట్ వ్యక్తులు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం, ప్లాంట్లు పరిశీలనలో, సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 2 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అధికారులు అనే వార్తను చూడొచ్చు. ఇక శాంతి భద్రతలను కాపాడలేని సర్కార్ ఇది, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫల అంటూ బహిరంగ నేడు బైన్సా శివారులో బహిరంగ సభ, దీనికి సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. కేంద్రం తీరు విసుగు తెప్పిస్తోంది, కొలీజియం సిఫార్సులను ఆమోదించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆవేదన, మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు అనే వార్తను చూడొచ్చు. కాలం చెల్లిన మాస్టర్ ప్లాన్లే అస్తవ్యస్తంగా పట్టణ ప్రణాళికలు కొత్తవి తయారు చేసిన ఆమోదించడంలో తాత్సారం అనే వార్తను చూడొచ్చు. వరంగల్లో 50 ఏళ్ల నాటి ప్లాన్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇక జనవరి 18న నూతన సచివాలయ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం, ఆ గడువులోపే సిద్ధం చేయాలని ఆదేశాలు అనే వార్తను చూడొచ్చు. ఇక గోవాలో సోమవారం సాయంత్రం 53వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్లో చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ పురస్కారాన్ని కేంద్ర మంత్రి అరుణ్ ఠాగూర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఎప్పటికీ సినిమాలను వదలనని తెలిపారనే వార్తను చూడొచ్చు. వరంగల్ జిల్లాలో షర్మిల అరెస్ట్, పాదయాత్రకు వ్యతిరేకంగా తెరాస శ్రేణుల ఆందోళనకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఐటీ అధికారుల ఎదుటకు మంత్రి మల్లారెడ్డి బంధువులు, విచారణకు రాని మల్లారెడ్డి ఆయన కుమారుడు అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈనాడులో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే బండి పాదయాత్రకు షరతులతో ఓకే, గణేష్ ఇండస్ట్రీస్ సభావేదిక మార్పు అనే వార్తను చూడొచ్చు. యాదాద్రి పవర్ ప్లాంట్తో దేశానికి కీర్తి అనేది నిన్న పరిశీలించిన కేసీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు. షర్మిల అరెస్టుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. బలవంతంగా హైదరాబాద్కు తరలింపు అనే వార్తను చూడొచ్చు. ఇక చిరంజీవికి సంబంధించిన వార్తను చూసినట్టయితే, జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా, మధ్యలో ఓ 10 ఏళ్ళు రాజకీయాలకు వెళ్ళా, అప్పుడు సినీ పరిశ్రమ విలువ తెలిసింది, ఇవి ముగింపు కార్యక్రమంలో చిరంజీవి అనే వార్తను చూడొచ్చు. ఇక వెనక్కి వెళ్ళలేరు, ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీం మాట, రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం, అమరావతిపై ఇప్పటికే ప్రజాధనం వ్యయం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. సిట్ దర్యాప్తును అడ్డుకోండి, హైకోర్టులో తుషార్ వెల్లంపల్లి పిటిషన్ కేసు సిబిఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి, కేసీఆర్ ప్రతివాదిగా చేర్చిన తుషార్, కోర్టుకు సిట్ ప్రాథమిక నివేదిక, నందును విచారించిన బంజారాహిల్స్ పోలీసులు అనే వార్తను చూడొచ్చు. 100 కోట్ల డొనేషన్లపై ఐటీ ఫోకస్, విచారణకు రాని మల్లారెడ్డికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఋతురాజ్ వండర్, ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో రికార్డ్ అనే వార్తను చూడొచ్చు. భర్తను 10 ముక్కలు చేసింది, కొడుకుతో కలిసి హత్య, ఢిల్లీలో మరో ఘటనకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఒత్తులు బొట్టు బిల్లల పడుతూ 200 కోట్ల టోకరాకు సంబంధించిన వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో ఘరానా మోసానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. అదానీ పోర్టుపై అలజడి, కేరళలో ధ్వంసమైన పోలీస్ స్టేషన్, చర్చి ఫాదర్లు సహా 3000 మందిపై కేసులు అనే వార్తను చూడొచ్చు. ఇక బీపీ కంట్రోల్, 20%
మందిలోనే పురుషుల కంటే మహిళల్లో బెటర్, గ్రామీణ ప్రాంతాల్లో నియంత్రణ తక్కువే, లాన్సెంట్ అధ్యయనంలో వెల్లడి అనే వార్తను చూడొచ్చు. ఇక మిల్లర్ల సిఎస్టీ బకాయి రద్దు, సుమారు 1500 కోట్ల మేర ఉపశమనం, సీఎం కేసీఆర్ ఆదేశాలు, ప్రభుత్వం ఉత్తర్వులకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఎక్స్ప్రెస్ మెట్రో రైలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎంట్రీ వరకు అనే ఒక ఇంటర్వ్యూని చూడొచ్చు. ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ముఖ్యమైన వార్తలు చూడొచ్చు ప్రధాన పత్రికల్లో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు వార్తాపత్రికల్లో దాదాపు అందరు కవర్ చేసిన వార్తా కథనాలు చూసుకున్నట్టయితే, ఒకటి చూసుకున్నట్టయితే బండి సంజయ్ మొన్న అరెస్ట్ చేయడం, యాత్రను ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడంతో హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవడం, హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో బైన్స పరిసర ప్రాంతాల్లో సభ పెట్టుకోవచ్చు అనే వ్యాఖ్యలు, అలాగే బండి సంజయ్ పాదయాత్ర, అలాగే చూసుకున్నట్టయితే మరోవైపు పాదయాత్ర చేస్తున్న షర్మిలను అరెస్ట్ చేయడం, దాంతోపాటుగా యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి కేసీఆర్ పర్యటించడం లాంటి వార్తా కథనాలు, అలాగే చిరంజీవి అవార్డు తీసుకోవడం లాంటి వార్తా కథనాలను మనం చూడొచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఈ బైన్సాకు సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే, బైన్సా నిన్న బండి సంజయ్ని అరెస్ట్ చేయడం, తదనంతరం యాత్రను ఆపేయడానికి ప్రయత్నించడంతో హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం వెలుగు దినపత్రికలో ప్రధానంగా చూడొచ్చు. బైన్సా పోవాలనంటే వీసా కావాలన్నా అంటూ పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కార్ కుట్ర, సంజయ్ మజ్లిస్ ఆడిస్తున్నట్లు ఆడుతున్న టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బైన్సా ప్రజల మనసులోంచి మమ్మల్ని దూరం చేయలేరు, హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా పాదయాత్ర ఉంటుందని వెల్లడి, ఆడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు, 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షురు, ఇవాళ బహిరంగ సభ అనే వార్తను చూడొచ్చు. టీఆర్ఎస్ ఎంఐఎం ఎన్ని కుట్రలు చేసినా బైన్సా ప్రజల మనసుల్లోంచి తమను దూరం చేయలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నేను బైన్సా ఎందుకు పోకూడదు, బైన్సా పోవాలంటే వీసా ఉండాలన్నా, సీఎం పర్మిషన్ తీసుకోవాలన్నా, బైన్సా తెలంగాణలో లేదా అంటూ ఫైర్ అయ్యారు. సోమవారం పాదయాత్రకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో, ఆ తర్వాత నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ మాట్లాడారు. బైన్సాలో ఘర్షణలకు కాలకురెవరు, అమాయకుల ఉసురు తీసిందెవరో వంటి వివరాలు నేను పాదయాత్ర చేస్తే బయటకు వస్తాయని భయపడే నన్ను బైన్సా వెళ్లకుండా సర్కారు కుట్ర చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు 4 విడతల్లో ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. అన్ని చోట్ల ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అందుకే హైకోర్టుకు వెళ్ళాం. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టుగా పాదయాత్ర కొనసాగిస్తామంటూ బండి సంజయ్ పాదయాత్రకు బయలుదేరమని చెప్పడం జరిగింది. బైన్సాకు 3 కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవచ్చు, పాదయాత్రకు షరతులతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అనే వార్తను మనం వెలుగు దినపత్రికలో హైలైట్ చేయడం జరిగింది. ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే, శాంతి భద్రతలను కాపాడలేని సర్కారిదంటే బండి సంజయ్ ఫైర్ అవడానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం, అడెల్లిలో బండి సంజయ్ వ్యాఖ్యలు, 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం, నేడు బైన్సా శివార్లలో బహిరంగ సభ. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య తలెత్తుంది, వీటిని కాపాడే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, ప్రజలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోంది అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించింది, ప్రశ్నించేవారే ఉండకూడదంటే చూస్తూ ఊరుకోబోం అని ఆయన హెచ్చరించారు. సోమవారం రాత్రి నిర్మల్ జిల్లా సారంగపురం మండలం అడెల్లి మహాపోచమ్మ ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆయన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించి మాట్లాడారనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో బండి పాదయాత్రకు షరతులతో ఓకే, గణేష్ ఇండస్ట్రీస్ సభావేదిక మార్పు, వేదిక కూడా పట్టణానికి 3 కిలోమీటర్ల ఆవలే, సభకు వచ్చేవారు కర్రలను వెంట తీసుకెళ్లదు, హైకోర్టు షరతులకు అంగీకరించిన బీజేపీ, బైన్సా సభ నేటికి వాయిదా, బైన్సాలో ప్రవేశించకుండా యాత్ర రూట్ మార్పు, 5వ విడత యాత్ర ప్రారంభించిన సంజయ్, షర్మిల కాన్వాయ్పై దాడికి ఖండన అనే వార్తను చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు బైన్సా శివార్లో బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సున్నిత ప్రాంతమైన బైన్సా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరం బయటే సభను నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఇక చూసుకున్నట్టయితే
యాత్రకు సంబంధించి బీజేపీ హైకోర్టులో హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టింది. బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ సీనియర్ న్యాయవాది రామచంద్రరావు పిటిషన్ తీసుకోవడం జరిగింది. ఇక మొత్తానికి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవడం జరిగింది. మరొక వైపు చూసుకున్నట్లయితే షర్మిల పాదయాత్ర చేస్తున్న షర్మిల అరెస్టుకు సంబంధించిన వార్తను మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ దాడి అనే వార్తను చూడొచ్చు. వరంగల్ జిల్లా నర్సంపేటలో బస్సు వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరుల వీరంగం, సంచుల్లో పెట్రోల్ ప్యాకెట్లు, వాహనాల్లో రాళ్లు కట్టెలతో హల్చల్, శాంతి భద్రతల సమస్య పేరుతో యాత్రను ఆపిన పోలీసులు, షర్మిల అరెస్టు, పోలీస్ వెహికల్లో హైదరాబాద్కు తరలింపు, సారీ చెప్పాలని వార్నింగ్ ఇచ్చినా వినలేదు కాబట్టి దాడి, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాడులకు భయపడేది లేదు, టీఆర్ఎస్కు పతనం తప్పదు షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ దాడికి దిగింది. ఆమె ప్రయాణించే బస్సుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. కాన్వాయ్లోని వాహనాలపై రాళ్ల దాడికి దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైఎస్ విగ్రహానికి కూడా నిప్పు పెట్టారు. పాదయాత్ర కోసం ఊరూరా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలను ఎక్కడికక్కడ తగలబెట్టారు. శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు షర్మిల యాత్రకు అనుమతి నిరాకరించారు అనే వార్తను చూడొచ్చు. ఇది తాలిబాన్ల ప్రభుత్వం. షర్మిల అరెస్టు తర్వాత వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే ఇది తాలిబాన్ల ప్రభుత్వం, కేసీఆర్కు సిగ్గు ఉండాలి, బుద్ధి ఎలాగూ లేదు, దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు, మా బస్సుకు టీఆర్ఎస్ గుండాలు నిప్పు పెడుతుంటే ఆపాలనే సోయి కూడా పోలీసులకు లేదు, వాళ్ళు కేసీఆర్కు జీతగాళ్ళలా పనిచేస్తున్నారు, టీఆర్ఎస్కు అసలు విలువే లేదు, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి. వైఎస్ఆర్ చీఫ్ షర్మిల వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈనాడులో చిన్న వార్తగా ఇవ్వడం జరిగింది. వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల అరెస్ట్, పాదయాత్రకు వ్యతిరేకంగా తెరాస శ్రేణుల ఆందోళనలు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఆమె వ్యాఖ్యలకు నిరసన, కార్వాన్ వైఎస్ఆర్ విగ్రహం ఫ్లెక్సీల దహనం అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే షర్మిల అరెస్ట్, బలవంతంగా హైదరాబాద్కు తరలింపు, వరంగల్ జిల్లాలో రణరంగంగా పాదయాత్ర, క్యారవాన్కు నిప్పు పెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు, షర్మిల వాహనాలపై రాళ్లతో దాడి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్, పోలీసుల వైఖరిపై షర్మిల ఆగ్రహం. తెలంగాణ చరిత్రలో ఇదో బ్లాక్ డే, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి షర్మిల. వైఎస్ఆర్ టీపీసీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర రణరంగంగా మారింది. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. షర్మిల పాదయాత్రలో ఉండగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఆమె క్యారవాన్కు నిప్పు పెట్టారు. పాదయాత్రను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. షర్మిల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. దీంతో ఆమె పాదయాత్రకు 223వ రోజు బ్రేక్ పడినట్లయింది. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపుపురంలో ఉదయం 9:30కి ప్రారంభమైంది. చెన్నారావుపేట, కాదర్పేట జల్లి మీదుగా శంకరమ్మ తండా దగ్గరకు చేరుకోగానే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు తగిలారు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి షర్మిల పాదయాత్ర 223 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్న షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. మళ్ళీ తిరిగి ప్రారంభిస్తుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. దేశ ప్రతిష్ట పెంచేలా యాదాద్రి పవర్ అనేది ఈనాడులో చూడొచ్చు. కార్పొరేట్ వ్యక్తులు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం, ప్లాంట్ల పరిశీలనలో సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 2 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అధికారులు అనే వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వ రంగ సంస్థ BHEL ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారనే వార్తను చూడొచ్చు. ఇదే వార్తను సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే యాదాద్రి పవర్ ప్లాంట్తో దేశానికి కీర్తి, ప్లాంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి, కార్పొరేట్లకు తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలో నిర్మాణం, 30,000 మంది సిబ్బంది స్థానికంగా ఉండేలా టౌన్షిప్,
బొగ్గు నిల్వలకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టాక్ యార్డులు, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ, ప్లాంట్లో 576 మంది స్థానికులకు శాశ్వత ఉద్యోగాలు, 2800 మెగావాట్ల లక్ష్యంతో అక్కడే సోలార్ పవర్ ప్లాంట్, 2030 కల్లా రాష్ట్రంలో 20,000 మెగావాట్ల ఉత్పత్తి. కేసీఆర్ ఇక పవర్ ప్లాంట్లో 4 గంటల పాటు సీఎం పర్యటన. జూన్ 2024 నాటికి పవర్ ప్లాంట్ పూర్తి. జెన్కో సీఎండీ కాంగ్రెస్ నాయకుల నిరసన, ముందస్తు అరెస్టులు అనే వార్తను చూడొచ్చు. ఇక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్లాంట్ నిర్మాణం కోసం ప్రైవేటు కార్పొరేట్ శక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వ రంగంలోనే చేపట్టామని తెలిపారు. ప్లాంట్ల నిర్మాణ పనులకు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ నాటికి యాదాద్రి ప్లాంట్ పనులు పూర్తవ్వాలి, 1వ యూనిట్ కరెంటు ఉత్పత్తి ప్రారంభించాలి. సీఎం కేసీఆర్ ప్లాంట్లో పనుల్లో స్పీడ్ పెంచాలి, కనీసం 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండాలి, అన్ని ప్రాంతాలకు పవర్ కనెక్టివిటీ ఉండేలా చూడాలి. వీర్లపాలెంలో థర్మల్ పవర్ ప్లాంట్ పరిశీలన సందర్భంగా సీఎం ఆదేశాలు. స్టాఫ్ కోసం టౌన్షిప్ కట్టాలని సూచన అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ ఫోటో చూడొచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ పరిశీలిస్తున్న వార్తను కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా మరొక వార్తను చూసుకున్నట్టయితే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే మల్లారెడ్డి కాలేజీలో సీట్ల ఫీజులపై ఐటీ నజర్. మంత్రి కొడుకు భద్రారెడ్డిపై 5 గంటల ప్రశ్నల వర్షం. మల్లారెడ్డి కంపెనీల డైరెక్టర్లను విచారించిన ఐటీ అధికారులు. సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా అనే వార్తను చూడొచ్చు. ఇదే వార్తను మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే 100 కోట్ల డొనేషన్లపై ఐటీ ఫోకస్. విచారణకు రాని మంత్రి మల్లారెడ్డి. మొదటి రోజు 12 మంది విచారణ, అందులో మంత్రి అల్లుడు, చిన్న కొడుకు, మరో 10 మందికి సమన్లు జారీ. 5 వరకు సాగనున్న విచారణ అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఈనాడులో చూసుకున్నట్టయితే ఐటీ అధికారుల ఎదుటకు మంత్రి మల్లారెడ్డి బంధువులు, విచారణకు రాని మల్లారెడ్డి ఆయన కుమారుడు అనే వార్తను చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్టయితే ఒక బొట్టు బిల్లలు ఒత్తుల పేరుతో 250 కోట్ల టోకరాకు సంబంధించిన వార్తను మనం వెలుగు దినపత్రికలో అలాగే ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. బొట్టు బిల్లలు ఒత్తుల పేరుతో 250 కోట్లు టోకరా, ఒక్కొక్కరి నుంచి 10 లక్షల వరకు వసూలు. 4 రాష్ట్రాల్లో 1,500 మంది బాధితులు. హైదరాబాద్లో వెలుగులోకి మరో మోసం అనే వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో సిటీలో మరో భారీ మోసం బయటపడింది. బొట్టు బిల్లలు, దీపం ఒత్తుల తయారీ మిషన్ల పేరుతో ఓ వ్యక్తి సుమారు 250 కోట్ల వరకు మోసం చేశారు. కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ రావు నగర్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 1,500 మంది మోసపోయినట్లు తెలుస్తుంది అనే వార్తను మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఒత్తులు, బొట్టు బిల్లల పేరుతో 200 కోట్లకు టోకరా, 100 మందికి ఒత్తుల మిషన్లు అంటగట్టి డిపాజిట్లు సేకరించి ఉడాయించిన కేటుగాడు. హైదరాబాద్లో ఘరానా మోసం. దీపం, ఒత్తులు, బొట్టు బిల్లల తయారీ, అది వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో అంటూ ఎరవేసి పేద మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులను ఓ కేటుగాడు నిలువున మోసగించాడు. ఒత్తుల తయారీ మిషన్లు అంటగట్టి వందలాది మంది నుంచి డిపాజిట్ల పేరుతో ఆ వ్యక్తి కొల్లగొట్టిన సొమ్ము 200 కోట్లు ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా. ఈ భారీ మోసం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిసిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా రేచర్లకు చెందిన రావులకోట్ల రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఏఎస్ రావు నగర్లో ఉన్న పూర్ణ ఆర్కిడ్ అపార్ట్మెంట్లో ఇది స్థాపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక మిల్లర్లకు జీఎస్టీ బకాయి రద్దుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఈ వార్త మనం చూసుకున్నట్టే ఆంధ్రజ్యోతిలో మిల్లర్లకు సిఎస్టీ బకాయి రద్దు, సుమారు 1,500 కోట్ల మేర ఉపశమనం. సీఎం కేసీఆర్ ఆదేశాలు, ప్రభుత్వ ఉత్తర్వులు రైస్ మిల్లర్లతో పాటు రైతులకు ప్రయోజనం కోసమే అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈనాడులో చూసుకున్నట్టయితే ఈ వార్తకు సంబంధించి మిల్లర్లకు 2 ఏళ్ల సిఎస్టీ బకాయిల రద్దు, ముఖ్యమంత్రి నిర్ణయం, ఇకపై 2% రాయితీ కొనసాగింపు అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే
వెలుగు దినపత్రికలో మిగతా వార్తలను చూసుకున్నట్టయితే గ్రూప్ 1లో కీలకంగా ఏజ్ అనే వార్తను చూడొచ్చు. ప్రిలిమ్స్ అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే వయసుకే ప్రాధాన్యం. కీలో చాలామందికి సేమ్ మార్కులు. గ్రూప్ 1 అభ్యర్థులు ఏజ్ కీలకంగా మారనుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే వయస్సును పరిగణలోకి తీసుకోనున్నారు. సీనియర్ అభ్యర్థులు మెయిన్స్కు అవకాశం కల్పించనున్నారు. గత నెలలో 503 పోస్టుల భర్తీ కోసం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 2.80 లక్షల మంది హాజరయ్యారు. వీరి నుంచి మెయిన్స్కు ఒక్కో పోస్టుకు మల్టీ జోన్లో కేటగిరీ వారీగా 1:50 రేషియోలో టీఎస్పీసీ ఎంపిక చేస్తున్నది. ప్రస్తుతం ప్రిలిమ్స్కి రావడంతో ఎక్కువ మందికి 58-70 మధ్య మార్కులు వచ్చినట్టుగా చర్చ జరుగుతున్నది అనే వార్తను చూడొచ్చు. సమాన మార్కులు వస్తే ఎక్కువ ఏజ్ వాళ్ళను పంపించే అవకాశం ఉంది, వాళ్ళని క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం వార్తను చూడొచ్చు. ఇక ముంబైలో 40 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్. ముంబై ఎయిర్పోర్ట్లో అధికారులు 8 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ 40 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అనే వార్తను చూడొచ్చు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ హ్యాక్ 200 కోట్లు డిమాండ్. ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ సర్వర్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాలు 200 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలో చెల్లించాలని కండిషన్ పెట్టారనే వార్తను చూడొచ్చు. ఇక బ్రెజిల్ మళ్ళీ జిగెల్. ఫిఫా వరల్డ్ కప్ బ్రెజిల్ మెరిసింది. సోమవారం జరిగిన గ్రూప్ 1 జీ మ్యాచ్లో బ్రెజిల్ 1-0తో స్విట్జర్లాండ్ను ఓడించింది. హోరాహోరీ పోరులో క్యాసెమిరో 83వ నిమిషంలో గోల్తో బ్రెజిల్ జట్టు ప్రీ క్వార్టర్స్కు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుందనే వార్తను చూడొచ్చు. ఇక గొత్తి కోయలపై యాక్షన్ అనే వార్తను చూడొచ్చు. ప్రత్యేక కథనం మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఛత్తీస్గఢ్కు తిరిగి పంపేందుకు సర్కారు ప్రయత్నాలు. ఎర్రబోడుకులో 40 కుటుంబాలకు ఫారెస్ట్ ఆఫీసర్ల నోటీసులు. శ్రీనివాసరావు జరిగిన జెండాల పాటు నుంచే మొదలు. తమను బలవంతంగా తరలిస్తారేమోని గుత్తి కోయల ఆందోళన. రాష్ట్రంలో వీరి జనాభా 50,000 పైనే అనే వార్తను చూడొచ్చు. ఇక 2005 తర్వాత వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే ఆర్ఓఎఫ్ఆర్ 2006 యాక్ట్ ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు చేసుకుంటున్న వారు మాత్రమే పట్టాలు పొందేందుకు అర్హులు. కానీ గొత్తికోయల్లో ఎక్కువ శాతం మంది ఆ తర్వాత వచ్చిన వారేనని అటవీ శాఖ సిబ్బంది చెప్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోని శాటిలైట్ ఇమేజెస్ను చూపిస్తున్నారు. 2005 తర్వాత అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని జిఎస్ఐ ఆధారంగా ఖాళీ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్రబోడులో 40 కుటుంబాలకు నోటీసులు అందజేశారు. మిగిలిన చోట్ల ఉన్న వారిని కూడా నోటీసులు ఇచ్చి ఛత్తీస్గఢ్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు వచ్చే నేపథ్యంలో గొత్తి కోయలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి ఏండ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారిని తిప్పి పంపేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. గొత్తి కోయలను టార్గెట్గా చేసుకుని స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. శ్రీనివాసరావు వచ్చే జరిగిన జెండాల పాడు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు తిరిగి వెళ్ళిపోవాలంటూ ఇప్పటికే నోటీసులు అందజేశారు. అంతకు 2 రోజుల ముందే జెండాలపాడు నుంచి గొత్తి కోయలను బహిష్కరిస్తున్నట్టు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో కూడా వారికి అటవీ ప్రాంతంతో ఉండొద్దని నోటీసులు ఇచ్చినా ఈసారి మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా ఉంది. అటవీ ప్రాంతంలో తమ ప్రాణాలకు రక్షణ ఉండాలంటే గొత్తి కోయలను రాష్ట్రం నుంచి పంపించి వేయాలని డిమాండ్ ఆ శాఖ సిబ్బందిలో జిల్లాలో ర్యాలీలు కూడా నిర్వహించారు. మరోవైపు ఫారెస్ట్ అధికారుల నోటీసులతో గొత్తి కోయలు గుంపుల్లో అలజడి మొదలైంది. ఏ రాత్రి వచ్చి తమను బలవంతంగా తరలిస్తారోనని ఆందోళన మొదలైంది. 20 ఏళ్ల నుంచి వరుసలకు సంబంధించిన వార్తనే చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి చేస్తున్నది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. రాజకీయ కోణంలోనే దర్యాప్తు జరుగుతున్నది. సిట్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టును ఆశ్రయించిన లాయర్ శ్రీనివాసరావుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. సిట్ వద్దు సిబిఐకి ఇవ్వండి హైకోర్టులో రిట్ వేసిన బీడీజేఎస్ అధ్యక్షులు తుషార్ సీఎం కేసీఆర్ను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక వెలుగుదిన పత్రికలో మనకు వార్తను చూసుకున్నట్టయితే భర్తను చంపేసి 10 ముక్కలు చేసింది. ఢిల్లీలో వెలుగు చూసిన ఘోరం. కొడుకుతో కలిసి హత్య చేసిన మహిళ. శ్రద్ధ హత్య కేసు దర్యాప్తు చేస్తుండగా బయటపడ్డ దారుణము అనే వార్తను చూడొచ్చు. ఈ వార్తను మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. భర్తను 10 ముక్కలు చేసింది. కొడుకుతో కలిసి హత్య. ఢిల్లీలో మరో ఘటన. శ్రద్ధ హత్యకు గురైన మేలోనే ఘాతుకం. నిందితులు పూనం దీపక్ అరెస్టు. పూనంకు
మృతుడు అంజన్ రెండో భర్త, ఆమె కుమార్తె కోడలిపై అంజన్ కన్ను, నిద్రమాత్రలిచ్చి గొంతు నరికి హత్య, ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో నిల్వ తర్వాత పారవేత, దొరికిన శరీర భాగాలతో పోలీసుల దర్యాప్తు. ఆఫ్తాబ్ను 70 ముక్కలు చేస్తాం, అతను ఉన్న పోలీస్ స్టేషన్పై దాడి, తల్వార్లతో దుండగుల దాడి, పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత జైలుకు తరలిస్తుండగా ఘటన అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే అదాని పోర్టుపై అలజడి అనే వార్తను చూడొచ్చు. కేరళలో ధ్వంసమైన పోలీస్ స్టేషన్, చర్చి ఫాదర్లు సహా 3,000 మందిపై కేసు, 3 రోజులుగా అట్టుడుతున్న కేరళ. విలింజలో 7,000 కోట్లతో ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు వ్యతిరేకిస్తున్న జాలర్లు, చర్చి పెద్దలు. ఆందోళనలో 3 నెలలు ఆగిన పనులు కోర్టు అనుమతితో తిరిగి మొదలు. అడ్డుకున్న 5గురు అరెస్టు, విడిపించుకోవడానికి భారీగా స్టేషన్కు దాడితో స్టేషన్ పూర్తిగా ధ్వంసం, 40 మంది పోలీసులకు గాయాలనే వార్తించవచ్చు. ఇక సిట్ దర్యాప్తును అడ్డుకోండి అంటూ హైకోర్టులో తుషార్ వెల్లపల్లి పిటిషన్, కేసు సిబిఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ను ప్రతివాదిగా చేర్చిన తుషార్ కోర్టుకు సిట్ ప్రాథమిక నివేదిక, నందును విచారించి బంజారాహిల్స్ పోలీసులు అనే వార్తను చూడొచ్చు. 100 కోట్ల డొనేషన్. ఇంకా మరొక వార్తను చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా, మధ్యలో ఓ 10 ఏళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళా, అప్పుడు సినీ పరిశ్రమ విలువ తెలిసింది. ఈఫీ ముగింపు కార్యక్రమంలో చిరంజీవికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఒక ప్రత్యేక ఇంటర్వ్యూని చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే. ఎక్స్ప్రెస్ మెట్రో రైల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎంట్రీ వరకు అనేది మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తను చూడొచ్చు. రాయదుర్గం స్టేషన్లోనే లగేజీ చెకింగ్ సౌకర్యం, ఎయిర్పోర్ట్లో లగేజ్ చెకింగ్ లేకుండా ఏర్పాట్లు, కార్గోకు ప్రయాణికులకు వేర్వేరుగా మెట్రో రైలు, స్టేషన్లో లగేజ్ ఇచ్చేసి నేరుగా ఎయిర్పోర్టు దగ్గరలో 2.5 కిలోమీటర్ల భూగర్భ ట్రాక్, బయోడైవర్సిటీ వద్ద 2 వంతెనల పైనుంచి రైలు, సర్వేలు పూర్తి, 3 ఏళ్లలో మెట్రో పరుగులు, ట్రాక్ మొత్తం ఓఆర్ఆర్ మీదుగానే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్ట్, కొన్ని స్టేషన్లను చేర్చుకోవడానికి స్కై వాక్లు, సరాసరి 4-5 కిలోమీటర్లకు ఒక స్టేషన్ల సంఖ్యపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అనే వార్తను చూడొచ్చు. విమాన ప్రయాణానికి బోల్డంత లగేజ్తో వెళ్లే వారే ఎక్కువ, అలాంటి వారికి ఎక్స్ప్రెస్ మెట్రోలో ప్రయాణించడం అంత సులువైన పని. స్టేషన్కు లగేజీ తీసుకెళ్లడం, తర్వాత దించుకోవడం, మళ్ళీ చెక్-ఇన్. కానీ ఇలాంటి ఆలోచనలకు ఇక చెక్ పెట్టవచ్చు, ఎందుకంటే ఇవేమీ అవసరం లేకుండా పూర్తి స్థాయి హైటెక్ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు సన్నద్ధమవుతుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మెట్రో రైలు ఎయిర్పోర్ట్ల వద్దకు సేవలు అందించేందుకు మోడళ్ల పరిశీలించి అక్కడున్న ప్రత్యేకతలను హైదరాబాద్ పరిచయలకు పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తను చూడొచ్చు. మొత్తానికి 3 ఏళ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఎంట్రీ, అలాగే చెక్-ఇన్ కూడా ఇక్కడే జరుగుతుంది అనేది కూడా మనం ఈ వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఈనాడులో మిగతా వార్తలను చూసుకున్నట్టయితే కేంద్రం తీరు విసుగు తెప్పిస్తోంది, కొలీజియం సిఫార్సును ఆమోదించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆవేదన, మేమే నిర్ణయం తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంలో జాప్యం చోటు చేసుకుండడంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సర్కారు తీరు విసుగు తెప్పిస్తోందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ బెంగళూరు అడ్వకేట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓకాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నియామకాలు ఎంత గడువులోగా పూర్తి అవ్వాలన్న దానిపై గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతిని ధర్మాసనం గుర్తు చేసింది. కేంద్రం వాటికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. జాతీయ జ్యుడిషియల్ నియామకాల కమిషన్ అమల్లోకి రాకపోవడంతో ప్రభుత్వం సంతోషంగా లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక జనవరి 18 నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఆ గడువులోపై సిద్ధం చేయాలని ఆదేశం అనే వార్తను చూడొచ్చు. ఇక ఈనాడులో ఒక ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే కాలం చెల్లిన మాస్టర్ ప్లాన్లే అస్తవ్యస్తంగా పట్టణ ప్రణాళికలు కొత్తవి తయారు చేసిన ఆమోదంలో తాత్సారం. రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తుండగా వాటి అభివృద్ధి అత్యంత కీలకమైన మాస్టర్ ప్లాన్ల రూపకల్పనలో ఉదాసీనత వ్యక్తమవుతుంది. కాలం చెల్లిన ప్రణాళికలే నగర పురపాలక సంస్థలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో 13 నగరపాలిక 125 పురపాలిక సంఘాలు ఉండగా 80కి పైగా పట్టణాలు, నగరాలకు కొత్త మాస్టర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ విషయంలో జాప్యం జరుగుతుంది అనేది కూడా వరంగల్లో 50 ఏళ్ల నాటి ప్లాన్కు సంబంధించిన ఒక ఫోటోను కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఒక వరల్డ్ రికార్డుకు సంబంధించిన వార్తను మనం ఈనాడులో అలాగే ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో మహారాష్ట్ర
బ్యాట్స్మెన్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు. అంటే 6 బంతులు 6 ఓవర్లతో చాలామంది 6 సిక్సర్లు కొట్టడం జరిగింది. అయితే ఒక నోబాలో లేదంటే ఒక వైడో వచ్చినట్టయితే 7వ సిక్సర్ కూడా కొట్టినట్టు కనిపిస్తుంది. రుతురాజ్ వండర్ అంటూ మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో రికార్డు. ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టింది ఎవరంటే వెనుకటికి రవిశాస్త్రి అని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. 15 ఏళ్ల కిందట అదే ఘనతను సాధించిన యువరాజ్ సింగ్ను చూసి ఉప్పొంగిపోయాం. అది చరిత్ర. ఇకపై చెప్పుకోవాల్సింది రుతురాజ్ గైక్వాడ్ గురించి. ఒకే ఓవర్లో 7 సిక్స్లు బాది రికార్డులు తిరగరాశాడు మహారాష్ట్ర బ్యాట్స్మెన్. నో బాల్ను 6గా బాది విజయ్ హజారే ట్రోఫీని యూపీతో క్వార్టర్స్లో ఈ ఘనత సాధించాడు. నో బాల్ను కూడా సిక్సర్ కొట్టడంతో 7 సిక్సర్లు కొట్టిన ఘనత ఋతురాజుకు దక్కింది అనేది కూడా ఈ వార్త సారాంశం. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం. లక్ష్యం సమాజహితం వీతి న్యూస్.